స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్ అయితే కాస్త నెగిటివ్ గా రియాక్ట్ అయింది. ఎందుకంటే ఎలక్షన్స్ కోసం ఏదైతే మార్కెట్ హైప్ మీద కాస్త పెంచారో ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని తగ్గింది అని మార్కెట్ అనలిస్టుల భావన. వాస్తవంగా మరొకటి ఏంటంటే మార్కెట్ యాక్చువల్ గా ర్యాలీ జరిగిన తర్వాత ఇన్వెస్టర్లు కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కుంటుంటారు. ఇది ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో కాబట్టి ఇటు ఎలక్షన్ హడావిడి ఒకటి, రెండోది మార్కెట్ కూడా పీక్ స్థాయిలో ఉన్నప్పుడు కాస్త ప్రాఫిట్ బుకింగ్ ఆ కరెక్షన్ జరుగుతూ ఉంటది. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నిఫ్టీ అయితే 140 పాయింట్లు తగ్గి 22,302 క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 609 పాయింట్లు తగ్గి 48,285 క్లోజ్. ఈ రోజు FIAs అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఈ రోజు 3,669 కోట్ల విలువ గల షేర్లని అమ్మటం జరిగింది. అలాగే మన ఇండియన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి సంస్థలు 2,305 కోట్లు కొనుగోలు చేయడం జరిగింది. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ 3,669 కోట్లు అమ్మితే 2,305 కోట్లు మన వాళ్ళు కొంటే ఇక నెట్ సెల్లింగ్ 1,364 కోట్లు ఈ రోజు సెల్లింగ్ జరిగింది. ఇక టాప్ గెయినర్స్ గా నిఫ్టీ 50లో హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, బ్రిటానియా, ITC అంటే ఆల్మోస్ట్ FMCG స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే జనరల్ గా మార్కెట్ కాస్త తగ్గుద్ది అనుకున్నప్పుడు ఒక ఇండికేషన్ ఏంటంటే FMCG స్టాక్స్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే FMCG స్టాక్స్ ని ఈ డిఫెన్స్ స్టాక్స్ అని చెప్తుంటారు. నేను మార్కెట్ పడుతున్నప్పుడు ఈ నిత్యావసర వస్తువులకు సంబంధించిన స్టాక్స్ కాబట్టి ఇవైతే ఎక్కువగా పడిపోకుండా స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంటది. కాబట్టి దీని మీద ఎక్కువగా ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతూ ఉంటారు. కాబట్టి FMCG స్టాక్స్ కాస్త పెరుగుతూ ఉంటాయి జనరల్ గా. సో ఈ రోజు అయితే టాప్ గెయినర్స్ లో ఎక్కువ FMCG సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఉన్నాయి. ఓకే, టాప్ లూజర్స్ గా బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, ONGC, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో ఉన్నాయి. ఇక మార్కెట్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే డెరివేటివ్ సెగ్మెంట్ లో లాంగ్ బిల్డప్ జరిగిన కంపెనీలు చూసినట్లయితే గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బ్రిటానియా, డాబర్, మ్యారికో, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. లాంగ్ బిల్డప్ అంటే షార్ట్ టైమ్ లో కాస్త స్టాక్స్ పెరుగుతాయి అని ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసే స్టాక్స్. ఇవి కూడా మొత్తం FMCG స్టాక్స్ కనిపిస్తున్నాయి మనకి. గోద్రేజ్ కన్స్యూమర్, బ్రిటానియా, డాబర్, మ్యారికో, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. ఇక షార్ట్ బిల్డప్ జరిగిన స్టాక్స్ అంటే షార్ట్ టైమ్ లో ఈ స్టాక్స్ కాస్త తగ్గొచ్చు అని ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో ట్రేడింగ్ జరుగుతున్న కంపెనీలు లుపిన్, SRF, వోల్టాస్, నవీన్ ఫ్లోరైన్, IDFC. ఈ స్టాక్స్ షార్ట్ బిల్డప్ జరిగినాయి. ఇక కంపెనీల విషయానికి వెళ్లేలోపు ఒక విషయం, మనకి మార్కెట్ లో ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన టైమింగ్స్ మార్చాలి. ఈవినింగ్ 6 to 9 కూడా ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సెషన్స్ జరగాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రతిపాదన. దానికి ఈ మధ్య నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కాస్త ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ బ్రోకరేజీ కంపెనీ నుంచి కూడా అంత సానుకూలంగా రెస్పాన్స్ లేకపోవడం ఒకటి, సెబీ కూడా అంత ఫేవర్ గా లేదు ఈ విషయం. నిజంగానే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించి ట్రేడింగ్ సెషన్స్ ఉన్న టైం కాకుండా అంటే ప్రజెంట్ ట్రేడింగ్ టైమింగ్ మన 3:30తో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ 6 ఓపెన్ అయ్యి 9 వరకు ఇన్వెస్టర్లకి ఆ పొజిషన్స్ ఓపెన్ లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా టెన్షన్ గా, అలాగే వాళ్ళకి కాస్త రెస్ట్ అనేది లేకుండా ఇదే పని మీద ఉండటం అనేది కూడా అంత మంచిది కాదు. కాబట్టి ఏదైతే సెబీ డెసిషన్ తీసుకుందో అది ఇన్వెస్టర్లకి, ట్రేడర్స్ కి ఒక రకంగా అది మంచిదే అని చెప్పాలి. ఇక కంపెనీల విషయానికి వెళ్తే లుపిన్ ఫార్మా కంపెనీ 4th క్వార్టర్ రెవెన్యూ 12% పెరిగింది. అయితే మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కాస్త తక్కువ రెవెన్యూనే వచ్చింది లుపిన్ కి. అలాగే నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1% చెప్పుకోవచ్చు, 0.79% నెట్ ప్రాఫిట్ పెరిగింది. 439 కోట్లు ప్రకటించింది నెట్ ప్రాఫిట్. కానీ మార్కెట్ లో 520 కోట్లు వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అలా చూసుకున్నప్పటికీ లుపిన్ అనేది మార్కెట్ అంచనాలకి మించి రిజల్ట్స్ ఇవ్వలేకపోయిందని చెప్పాలి. అయితే ఒక పాజిటివ్ విషయం ఏంటంటే కంపెనీకి మార్జిన్స్ అనేది బాగా పెరిగినాయి. ఇది చాలా మంచి పాజిటివ్ అంశం. గతంలో 13% ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటే ఇప్పుడు అది కాస్త 20% కి పెరిగింది. ఈవెన్ మార్కెట్ కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా పెరుగుతాయని ఈవెన్ మార్కెట్ కూడా. సో ఇది ఒక పాజిటివ్ అంశం డెఫినెట్ గా లుపిన్ కి. ఇక కంపెనీ ప్రతి ఈక్విటీ షేర్ కి 8 రూపాయలు డివిడెండ్ గా ప్రకటించింది లుపిన్. ఇక నెక్స్ట్ కంపెనీ గుజరాత్ గ్యాస్. ఈ కంపెనీ 4th క్వార్టర్ లో రెవెన్యూ 5% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 85.72% పెరిగింది. చాలా మంచి ప్రాఫిట్ డిక్లేర్ చేసింది గుజరాత్ గ్యాస్. ఈవెన్ మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎంత ప్రాఫిట్స్ వస్తాయని ఊహించలేదు మార్కెట్ వర్గాలు. సో మార్కెట్ అంచనాలకి మించి లాభాన్ని ప్రకటించింది గుజరాత్ గ్యాస్. అయితే ఈ లాభాల్లో
ఎక్సెప్షనల్ ఇన్కమ్ అనేది ఒక 56 crores ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. అంటే అనుకోని విధంగా వచ్చిన లాభాలు యాడ్ అయినాయి. ఇవి కంటిన్యూషన్ గా రావు, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాకుండా ఈ గుజరాత్ గ్యాస్ మరో అప్డేషన్ ఏంటంటే కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజేష్ శివదాసన్ అపాయింట్ చేసినట్టుగా అప్డేట్ చేసింది. ఇక కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేసింది. ₹5.66 ప్రతి ఈక్విటీ షేర్ కి డివిడెండ్ గా ఇవ్వబోతుంది గుజరాత్ గ్యాస్. ఈ రోజు స్టాక్ 3% పెరిగింది. ₹541 క్లోజ్ అయింది. గుజరాత్ గ్యాస్. రూట్ మొబైల్ ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో రెవెన్యూ 0.82% అంటే ఆల్మోస్ట్ 1% పెరిగింది అనుకోండి. నెట్ ప్రాఫిట్ 8.5% తగ్గింది. గత సంవత్సరం 104 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ప్రస్తుతం 95 కోట్లు మాత్రమే లాభాన్ని ప్రకటించింది. అయితే మార్కెట్ అంచనాల కంటే కూడా ఎక్కువ లాభాలను ప్రకటించింది. ఎందుకంటే మార్కెట్ లో ఈ మాత్రం ప్రాఫిట్స్ కూడా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలే మార్కెట్ వర్గాలు. ఇక కంపెనీ ప్రతి ఈక్విటీ షేర్ కి ₹2 డివిడెండ్ గా డిక్లేర్ చేసింది. ఈ కంపెనీకి మార్జిన్స్ విషయానికి వస్తే గతంలో కంటే ప్రస్తుతం Q4 లో కంపెనీ మార్జిన్స్ తగ్గింది. ఇది ఒక నెగిటివ్ అంశంగా చెప్పాలి రూట్ మొబైల్ సంబంధించి. గతంలో 13% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 12% మార్జిన్స్ సంపాదిస్తుంది రూట్ మొబైల్స్. ఈ కంపెనీకి సంబంధించిన నెట్ ప్రాఫిట్ లో ఎక్సెప్షనల్ ఐటమ్స్ అంటే 1.8 crores ఇన్పుట్ అయి ఉంది అన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇక FMCG దిగ్గజం గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో రెవెన్యూ 5.8% పెరిగింది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే ప్రాఫిట్ రాకపోగా నికర నష్టాన్ని అంటే నెట్ లాస్ ని ప్రకటించింది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. గతంలో 452 కోట్లు లాభాన్ని ప్రకటిస్తే ప్రస్తుతం 1893 కోట్లు నష్టాన్ని ప్రకటించింది. అయితే దీంట్లో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కంపెనీ ఎక్సెప్షనల్ ఐటమ్ కింద 2376 కోట్లు లాస్ ని ఎక్సెప్షనల్ ఐటమ్ కింద తీసుకున్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కంపెనీ ఎక్సెప్షనల్ ఐటమ్ కింద 2376 కోట్ల ఐటమ్ ని తీసుకుంది. దానివల్ల మనకి నెట్ లాస్ కనిపిస్తుంది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లో. ఈ లాస్ అనేది ప్రతి క్వార్టర్ లో లేదా ప్రతి సంవత్సరంలో మళ్ళీ రిపీట్ కాదు, అదొకటి గమనించాలి. అంటే కనిపించే 1893 కోట్లు శాశ్వతం కాదు, ప్రతిసారి వచ్చేది కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టు. అయితే కంపెనీ ప్రతి ఈక్విటీ షేర్ కి ₹10 డివిడెండ్ గా ప్రకటించింది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. ఈ రోజు అయితే స్టాక్ 8% ఇంట్రాడే లో పెరిగింది. ₹1320 క్లోజ్ అయింది గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్. జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ ఈ కంపెనీ DRDO కోసం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO ఈ కంపెనీ ఏం చేసిందంటే 3mm స్పెషల్ అలాయ్ స్టీల్ షీట్స్ ని సప్లై చేసింది DRDO కి. అది దేని గురించి అంటే నెక్స్ట్ జనరేషన్ మిజైల్ బేస్డ్ లైట్ వెయిట్ టార్పెడో డెలివరీ సిస్టమ్ కోసం తయారు చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేసింది. ఇది ఒక కంపెనీకి ఒక అచీవ్మెంట్ లాగా ఉపయోగపడుతుంది జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించి. శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ ఈ కంపెనీ 2022 మేలో కంపెనీ యొక్క పూర్తి అనుబంధ సంస్థ ఒక ప్లాంట్ ని కొనుగోలు చేసింది, రామ్ స్వరూప్ ప్లాంట్ ని. అది ఇప్పుడు కమర్షియల్ గా ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది శ్యామ్ మెటాలిక్స్. హిందుస్థాన్ జింక్ వేదాంత గ్రూప్ చెందిన హిందుస్థాన్ జింక్ ప్రతి ఈక్విటీ షేర్ కి ₹10 డివిడెండ్ ప్రకటించినట్టుగా అప్డేట్ చేసింది. దీనికి రికార్డు తేదీగా మే 15వ తేదీని అనౌన్స్ చేసింది. JSW ఎనర్జీ ఈ కంపెనీ ఫోర్త్ క్వార్టర్ లో రెవెన్యూ 3.2% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 22.5% పెరిగింది. కంపెనీ సంబంధించిన మరొక అప్డేట్ ఏంటంటే 10,000 కోట్ల విలువ గల ఫండ్స్ ని రైజ్ చేయాలని ప్లాన్ లో ఉంది JSW ఎనర్జీ. ₹2 ప్రతి ఈక్విటీ షేర్ కి డివిడెండ్ ప్రకటించింది. ఈ డివిడెండ్ ని 30 రోజుల్లోగా చెల్లిస్తామని కంపెనీ అప్డేట్ చేస్తోంది JSW ఎనర్జీ. ఇక తమ్ముళ్ళు చూశారు, ఒక్క రోజులోనే ఒక్క స్టాక్ లో 800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్. ఇదేంటంటే టాటా గ్రూప్ చెందిన టైటాన్ కంపెనీలో రాకేష్ జుంజునవాలా గారికి చాలా స్టాక్స్ ఉన్నాయి. అది చాలా మందికి తెలిసిన విషయం. ఆయన చనిపోయారు. ఇప్పుడు రేఖా జుంజునవాలా గారు వారసులలాగా ఉన్నారు. ఆమెకి 31 మార్చ్ 2024 నాటికి 5.35% వాటా ఉంది టైటాన్ లో. సో ఈ షేర్లకి మొన్న రిజల్ట్స్ ఇన్వెస్టర్లకి ఆశించినంత విధంగా మార్కెట్ అంచనాలకి అనుగుణంగా రాకపోవడం చేత నిన్న స్టాక్ భారీగా తగ్గింది. అంటే 7% తగ్గింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 2023 సెప్టెంబర్ 13వ తేదీన ఉన్న రేటుకు వచ్చేసింది టైటాన్. కంపెనీ యొక్క క్యాపిటలైజేషన్ ఆ ఒక్కరోజు అంటే నిన్న 22,000 కోట్లు తగ్గిపోయింది. సో దాంట్లో ఈ 5.35% వాటా ఉన్న రేఖా జుంజునవాలా గారి యొక్క నష్టం 800 కోట్లు అక్షరాలు. ఒక్క రోజులో ఒక్క స్టాక్ టైటాన్ 800 కోట్ల నష్టం. ఇక టైటాన్ రిజల్ట్స్ విషయానికి వస్తే Q4 లో రెవెన్యూ 20% పెరిగింది. నెట్ ప్రాఫిట్ 4% పెరిగింది.
జరిగింది. మార్కెట్లో అంచనాలేమో చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇదేమో అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న కారణం చేత స్టాక్ డౌన్ అవటం జరిగింది. ఇక డీమార్ట్ విషయానికి వస్తే ఫోర్త్ క్వార్టర్లో ఒక మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. రెవెన్యూ 20% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 22% పెరిగింది. భారతదేశంలో స్టోర్స్ అంచెలంచెలుగా పెంచుకుంటూనే వెళ్తున్నారు. ఈ ఫోర్త్ క్వార్టర్లో కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం 367 స్టోర్లకి చేరుకుంది డీమార్ట్. ఇక వోల్టాస్ కంపెనీ విషయానికి వస్తే మనం తమిళలో కూడా చూసాం. కస్టమర్స్ నేమో 24 degrees లో కూర్చోబెట్టింది, ఇన్వెస్టర్లనేమో 42 degrees లో పడేసిందా అని. 24 degrees అంటే ఏంటి? చాలా కంఫర్టబుల్ టెంపరేచర్. Q4 రిజల్ట్స్ ప్రకారం వోల్టాస్ యొక్క సేల్స్ అంటే ఏసీ బిజినెస్ 35% పెరిగింది. అంటే కస్టమర్లు మాత్రం ఏసీలు అమ్మింది, వాళ్ళు కంఫర్టబుల్ గా కూర్చోబెట్టింది. కానీ ఇన్వెస్టర్స్ చూసేవాళ్ళు ఏమనుకుంటారు, సమ్మర్ ఎంత ఎక్కువగా ఉంది, ఏసీలు విపరీతంగా సేల్ అవుతున్నాయి, నిజంగా ఏసీ కంపెనీలకి ఎన్ని లాభాలు అనుకుంటారు. కానీ అలా లేదు, సీన్ రివర్స్ లో ఉంది. ఇన్వెస్టర్ని 42 degrees లో కూర్చోబెడితే ఎలా ఉందో అంత బాధగా ఉంది. ఎందుకంటే రెవెన్యూ 42% పెరిగింది, అయినప్పటికీ నెట్ ప్రాఫిట్ 22% తగ్గింది. కంపెనీకి మార్జిన్స్ కూడా ఘోరంగా తగ్గినాయి. గతంలో 7.38% మార్జిన్స్ మిగిలితే ఇప్పుడు 4.5% కి తగ్గిపోయింది మార్జిన్స్. దానివల్ల భారీగా లాభాలు తగ్గడం జరిగింది వోల్టాస్. కంపెనీ ఇండియాలో యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్ అంటే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్, విండో ఎయిర్ కండిషనర్స్, క్యాసెట్ ఎయిర్ కండిషనర్స్, టవర్ ఎయిర్ కండిషనర్స్, ఇవన్నీ కూడా డొమెస్టిక్ అండ్ కమర్షియల్స్. అలాగే డక్టబుల్ ఎయిర్ కండిషనర్స్, విఆర్ఎఫ్, చిల్లర్స్. సో ఈ ఆల్ సెగ్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంది వోల్టాస్. ఇంతేకాకుండా మనకి కోల్డ్ రూమ్స్, చెస్ట్ ఫ్రీజర్స్, సూపర్ మార్కెట్ లో మనకి ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ పెట్టడానికి ఉండే ఈ చిల్లర్లు, ఫ్రీజర్స్ ఇలాంటివి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లో ఉంది వోల్టాస్. అయితే డొమెస్టిక్ ప్రాజెక్ట్ బిజినెస్ 38% పెరిగిందని చెప్తుంది. యూనిటరీ కూలింగ్ ప్రొడక్ట్స్ 27% పెరిగిందని చెప్తుంది. అలాగే ఎయిర్ కండిషనర్ బిజినెస్ 35% ఇండియాలో పెరిగిందని చెప్తుంది. అయితే ఇంటర్నేషనల్ గా మాత్రం కంపెనీ బిజినెస్ అంతగా లేకపోవడం చేత భారీగా లాభాలు తగ్గడం జరిగింది. పర్టికులర్ గా Q4 లో ఖతార్ లో 108 కోట్లు నష్టం వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 5% స్టాక్ ఇంటర్డే లో తగ్గింది. 1383 రూపాయల్లో క్లోజ్ అయింది వోల్టాస్. ఇక డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఈ కంపెనీ Q4 కూడా బాగానే ఫిగర్స్ కనిపిస్తున్నప్పటికీ మార్కెట్ వర్గాలు, అనలిస్టులు, బ్రోకింగ్ ఏజెన్సీస్, రేటింగ్ సంస్థలు ఆశించినంతగా మాత్రం రిజల్ట్స్ లేవు, అది గమనించాలి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ Q4 రిజల్ట్స్ లో రెవెన్యూ 12.5% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 36% పెరిగింది. యాక్చువల్ గా ఈ ఫిగర్స్ చూస్తుంటే ఒక మంచి రిజల్ట్స్ నే పోస్ట్ చేసిందని చెప్పాలి. కానీ ఇండియన్ బిజినెస్ 12% తగ్గిందని కంపెనీ అప్డేట్ చేస్తూ ఉంది. ఇక నార్త్ అమెరికా సేల్స్ USD INR అంటే రూపీస్ లో కన్వర్షన్ లో ఒక 3% తగ్గినట్టుగా చెప్తుంది. ఇక గ్లోబల్ జనరిక్ బిజినెస్ మాత్రం 13% పెరిగింది. అంటే ఓవరాల్ గా జనరిక్ బిజినెస్ మాత్రం బాగుందని కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఓవరాల్ గా రిజల్ట్స్ మార్కెట్ వర్గాలకు అంచనాలకి తగ్గట్టుగా ఇవ్వలేదు అన్నది గమనించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు